ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపుల్లో ఒకటైన మెడికవర్ హాస్పిటల్స్ భారత్లో తమ 24వ హాస్పిటల్ను ప్రారంభించింది. సికింద్రాబాద్లో 300 పడకలతో వైద్య సేవలను అందించబోతున్నట్టు మెడికవర్ సంస్థ తెలిపింది. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు హాజరయ్యారు. భారతదేశంలో అగ్రగామి మల్టీనేషనల్ హాస్పిటల్ చైన్గా తాము ఉన్నామన్నారు మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ. ప్రస్తుతం 24వ హాస్పిటల్ను ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రమాణాలను అనుసరించే మెడికవర్ హాస్పిటల్స్ అందుబాటు ధరల్లో ఖచ్చితమైన చికిత్సను అందిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ సేవలు అందిస్తున్నామని, త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని చెప్పారు. సో ఈరోజు మెడికవర్ హాస్పిటల్ ఇనాగరేషన్ అనేది చేయడం జరిగింది. మన యూనియన్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అండ్ స్టేట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఆ మెడికవర్ హాస్పిటల్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఈ హాస్పిటల్ ఇది 350 బెడెడ్ హాస్పిటల్, అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో అలాంగ్ విత్ ఉమెన్ అండ్ చైల్డ్. సో మెయిన్గా ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీసెస్, క్రిటికల్ కేర్ సర్వీసెస్, కార్డియాలజీ, కార్డియక్ సర్జరీ సర్వీసెస్, నెఫ్రాలజీ, యూరాలజీ సర్వీసెస్ అండ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్, కంప్లీట్ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్ సర్వీసెస్. సో అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సికింద్రాబాద్ ప్రజలకి మేము ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ సికింద్రాబాద్లో రావడం జరిగింది. సో అదే అంటే వరల్డ్ క్లాస్ క్వాలిటీతో సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సికింద్రాబాద్లో 350 పడకల హాస్పిటల్, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. హానరబుల్ మినిస్టర్ ఫర్ మైన్స్ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగినది. సో యాజ్ సచ్ మెడికవర్ హాస్పిటల్ది తెలంగాణలో ఇది 8వ హాస్పిటల్. హైదరాబాద్లో అయితే సికింద్రాబాద్లో కలిపి ఇది 4వ హాస్పిటల్. సో మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభం చేసాం. మేము ఫస్ట్ మా జర్నీ ఆఫ్ హెల్త్ కేర్లో 2010-11లో మనం కార్డియాక్ హాస్పిటల్ ఇక్కడనే స్టార్ట్ చేసాం. మళ్ళీ 2015లో వేరియస్ రీజన్స్ వల్ల మనం ఈ ప్రాంతం నుంచి వెళ్ళి హైటెక్ సిటీలో స్టార్ట్ చేసాం. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సికింద్రాబాద్కి రావడం, ఈ ప్రాంతంతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది. సో ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు మేము బెటర్ హెల్త్ కేర్ విత్ ఏ ట్రాన్స్పరెంట్ వే అందిస్తామని